ప్రభుత్వాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మేము మెయింటైన్ చేయలేము, మేము డెవలప్ చేయలేము, మీరు అంతా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకోండి మెరుగైన వైద్యం కోసం అని 35 చేస్తున్నారు. అది రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒక పక్కనే మీరు వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేసేసి మీరు మీ హాస్పిటల్ అదే డబ్బు ప్రీమియం కట్టే డబ్బు హాస్పిటల్ మీరు కొన్ని 20-30 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని నెంబర్ 1 అయ్యి ఉండేవే. ఇవాళ 3 కాలేజీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నారంటే ఇది డబుల్ స్టాండర్డ్ కదా. ప్రైవేటీకరించడం అనరు కదా సార్. అసలు దాన్ని అక్షర సత్యం గారు దాన్ని ప్రైవేట్ 1,00,000 కోట్లు అక్షర సత్యం గారు అంటున్నారు. 5,000 కోట్లు లేకపోతే హాస్పిటల్ కట్టలేదని ఒక పక్కన అంటారు, 1,00,000 కోట్లు స్కామ్ అంటారు. 5,000 కోట్లు కట్టాల్సిన హాస్పిటల్లో 1,00,000 కోట్లు స్కామ్ ఎక్కడి నుంచి వస్తారు సార్? రైట్. అక్షర సత్యం గారు ఇక్కడ మీరు చెప్పదలుచుకుంది కూడా అక్షర సత్యం గారు ఇక్కడ మీరు చెప్పదలుచుకుంది కూడా పీపీపీ అంటే అది ప్రైవేటీకరణ అయినట్టు కాదు. ఏదైతే గతంలో ఈ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉందో అది ప్రైవేటీకరణ అయినట్టు కాదు. ప్రజలకి అందుబాటులోకి వేరే వైద్యం కూడా తేవటం అది ఎంత ఉద్దేశమో ఈ ఇప్పుడున్న పీపీపీ విధానం కూడా అంతే ఉద్దేశమని మీరు చెప్పేది, అంతే కదా? 30 seconds కంప్లీట్ చేయండి, ఇంకో 2 ఉన్నారు. అంటే మీరు నేను అనుకుందాం, రాజశేఖర రెడ్డి గారు నమ్ముతారు కదా వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు పీపీపీ అంటే ఏటో, అది వినమనండి సార్ వైసీపీ నాయకుల్ని. రైట్ రైట్ ప్రతిదాన్ని వ్యతిరేకిస్తా, నేను సమర్థిస్తోలే. రైట్ అక్షర సత్యం మీరు పార్టీ వైజ్ ఒక పార్టీనే మీరు వ్యతిరేకిస్తాం, మిగిలిందంతా సమర్థిస్తామన్న ద్వంద్వ విధానాలు తప్ప అంటున్నా వైసీపీ. రైట్ అక్షర సత్యం గారు. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర సత్యం గారు. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మీకు ఇందాక సమయం కూడా అందుబాటులో లేదు, బట్ షార్ట్లో మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయం అయిపోయింది. రైట్, ఇప్పుడు వాయిస్ క్లారిటీ అనండి? క్లారిటీగానే ఉంది, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఇందాక మన నూతనంగా ఎన్నికైన ప్యానలిస్ట్ గారు రేగడ లక్ష్మణరావు గారు మీడియా మీద దుందురుతనంగా మీరు ఫస్ట్ మాట్లాడాలి, మేమే మేధావులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. నేను స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది అదే, చరిత్ర అనేది చెరిగిపోయేది కాదు. 2014 నుంచి 2019 కాదు, 2019 తర్వాత వాళ్ళు నిర్మలా సీతారామన్ గారితో పెట్టుకున్న వాళ్ళు ఇండియన్ నేవీతో వాళ్ళు వివరించుకున్న విషయాలు గంగవరం పోర్టు విషయంలో జరిగిందని చెప్పేసి నేను అన్నా. ఆయనకు అనుకూలంగా, ఆయన మేధావి కాబట్టి ఆయన కనుక్కుంటే కనుక్కోమనండి. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ప్రకారంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల ఆరోగ్యాలు వెళ్తే బాగుంటది, తొందరగా రికవరీ అవుద్ది అని చెప్పేసి అని అన్నప్పుడు, ఇక్కడ ఇదే పీపీపీ విధానం ప్రకారంగా ఇవాళ రోజున ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు వ్యక్తుల ప్రకారంగా డెవలప్మెంట్ అవుతా ఉంటే దీనికి కూడా సమర్థించాలి కదా, దీనికి కూడా మద్దతు తెలపాలి కదా. ఇవాళ రోజున మీరు మీ అనాలోచిత విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజల్లో మీద ఏదో రుద్దుతున్నట్టుగా, ఏదో పెయిడ్ ఆర్టిస్టులు ప్రవర్తించినట్టు ప్రవర్తించదు లక్ష్మణరావు గారు మీరు. ఎందుకంటే నూతనంగా కొత్తగా విద్యకి తేడా తెలుసుకుని మాట్లాడండి సార్. అనేది ఉచిత వైద్యం ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి, ఉచిత విద్య ఇవ్వాలి. మాట్లాడతానంటే కాదు, మీకు కొంచెం ఆఫ్ మైండ్ ఉన్నట్టుగా ఉంది. మీరు ఏదో పెద్ద వ్యక్తిగతంగా వద్దు లక్ష్మీకాంత్ గారు, వ్యక్తిగతంగా వద్దు, సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు వదిలేయండి. లక్ష్మణరావు గారు మీరు బయట పెట్టగలరా? పనికి చేష్టలు చేసేది మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ రోజున మీరు విద్యావేత్తలు చేస్తారో, ఎవరో పనికిమాలంగా మాట్లాడతారో, ఎవరో డైవర్ట్ చేసి మాట్లాడాలనుకుంటారండి. మీడియా మిత్రులు, మీడియా వారితో మీరు ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు, టీవీ వాళ్ళు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఎంతసేపు నా మాట నాలి, నా మాట నాలి, నా మాట నాలి చెప్పింది.
ఎస్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మణ్ రావు గారు గారి గురించి